సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు ప్రతిపక్షాలకు అంతు చిక్కడం లేదా? పెహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ విషయంలో రేవంత్ నిర్ణయాలు ప్రతిపక్ష పార్టీని ఉక్కిరి బిక్కిరి చేశాయా? ఈ విషయంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ముందే రేవంత్ రెడ్డి దూకుడు చూపించడంతో సొంత పార్టీ నేతలు కూడా షాక్ అయ్యారా? అసలు సీఎం మనసులో ఏముందో తెలియక నేతలంతా కన్ఫ్యూజ్ అవుతున్నారా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలకు అందర్నీ రీతిలో దూసుకెళ్తున్నారు. పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దేశ భద్రత, ఉగ్రదాడి లాంటి సున్నితమైన అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే క్రమంలో సక్సెస్ అవుతున్నారనే టాక్ వినిపిస్తుంది. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించక ముందే పెహల్గాం ఉగ్రదాడిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆ తర్వాత బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ముందే శాంతి ర్యాలీని నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయంలో కమలం పార్టీ నేతలే షాక్ అయినట్టు తెలుస్తుంది. అయితే తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతుంది. ఇక పెహల్గాం ఉగ్రదాడిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆ తర్వాత ఉగ్రదాడిని నిరసిస్తూ హైదరాబాద్ లో కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు సీఎం రేవంత్ రెడ్డి సహా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, భారత్ సమ్మిట్ కు వచ్చిన విదేశీ ప్రతినిధులు ర్యాలీలో పాల్గొన్నారు. అప్పుడు పాకిస్తాన్ను దెబ్బకొట్టేందుకు ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పాకిస్తాన్ను 2 ముక్కలు చేయాలన్నారు. పీఓకేను భారత్లో కలపాలని చెప్పారు. అందరం ఏకమై తీవ్రవాదాన్ని అంతం చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని తెలిపారు. 1971లో పాకిస్తాన్కు ఇందిరాగాంధీ గట్టిగా బుద్ధి చెప్పారని, ఆనాడు ఇందిరాగాంధీని దుర్గామాతతో వాజ్పేయి పోల్చారని గుర్తు చేశారు. ఇలా రేవంత్ రెడ్డి సంచలన ప్రకటనలతో ప్రతిపక్ష పార్టీలకు నోటి మాట రాకుండా చేశారనే టాక్ వినిపిస్తుంది. పాక్ ఉగ్రవాదులకు, పాకిస్తాన్ పాలకులకు అంతర్జాతీయ ముఖ చిత్రంలో ఉన్న ఏ దేశమైనా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఈ దేశ సార్వభౌమ అధికారం మీద దాడి చెయ్యాలనుకున్న వాళ్లకు ఈ వేదిక మీద నుంచి హెచ్చరిక జారీ చేయదలుచుకున్నా. మా దేశ సార్వభౌమ అధికారం వైపు కన్నెత్తి చూసినా ఈ భూమి మీద మీకు నూకలు చెల్లినట్టే, ఈ భూమి మీద మీరు నివసించడానికి మీరు అర్హత కోల్పోయినట్టే అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి హెచ్చరిక జారీ చెయ్యదలుచుకున్నా. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ఉగ్ర మూకల స్థావరాలను ధ్వంసం చేసిన భారత సైన్యానికి మద్దతుగా సంఘీభావ ర్యాలీ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారులతో పాటుగా పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పి తీరాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆపరేషన్ సింధూర్తో పాక్ను నేలమట్టం చేయాలన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారతీయులంతా ఒకటేనని చెప్పారు. మహాత్మాగాంధీ పోరాటం వల్లే పాకిస్తాన్కు స్వాతంత్ర్యం వచ్చిందని తెలిపారు. పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్తోనే సరైన శిక్ష అన్నారు. ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే రాత్రికి రాత్రే పాకిస్తాన్ మాయమవుతుందన్నారు. హిందుస్థాన్ తలుచుకుంటే పాకిస్తాన్ మిగలదని వార్నింగ్ ఇచ్చారు సీఎం. ఇక్కడే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. బీజేపీయేతర ముఖ్యమంత్రుల కంటే ముందుగా స్పందించి కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజ్ తేవడంలో ఆయన సక్సెస్ అయ్యారనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరం ఇండియన్ ఆర్మీకి ఎంతో కీలకం. దేశంలోని కీలక రక్షణ సంస్థకు సంబంధించిన కార్యాలయాలు నగరంలో ఉన్నాయి. అటు ఇంటెలిజెన్స్ రిలీజ్ చేసిన జాబితాలో హైదరాబాద్ నగరం 2వ కేటగిరీలో ఉంది.
దాంతో సీఎం రేవంత్ రెడ్డి నగరంలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. ఇలా ప్రతిపక్ష పార్టీలకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగుతుండడంతో బీజేపీకి అవకాశం లేకుండా చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇలా ప్రతిపక్ష పార్టీలకు అంతు చిక్కని వ్యూహాలు రచిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్టీ నేతలకు కూడా పరేషాన్ చేస్తున్నారట. సున్నితమైన విషయంలో ఆయన వేగంగా స్పందిస్తున్న తీరును చూసి కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట. సీఎం మనసులో ఏముందో తెలియక ఆయన్నే ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి రాజకీయం అర్థం చేసుకోలేక అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా పరేషాన్ అవుతున్నట్టు తెలుస్తోంది.